హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ ఆల్ రౌండర్ సుజీ ట్రిప్ అని చెప్పాను కదా. ఫ్యామిలీతో ట్రిప్కి వెళ్ళాము. ఆల్రెడీ మధుర వీడియో కూడా పెట్టాను అనమాట. మధుర నుండి వన్ డే మొత్తం అక్కడే స్పెండ్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ 7:30కి మధురలో ట్రైన్ ఆగ్రాకి. అది 1.5 అవరే అయినా కూడా ముందుగానే రిజర్వేషన్ చేసుకున్నాము. ఆ డే అయితే హోటల్లోనే ఫ్రెష్ అయిపోయి ఇంకా రూమ్ అయితే ఖాళీ చేసి ఆగ్రా అయితే చేరుకున్నాం. ఆగ్రా చేరిపోయాకైతే ఇంకా ముందుగా అయితే పొట్టలో ఏదైనా పడాలన్నమాట. అందుకు ఒక హోటల్కి వెళ్ళి మంచిగా నచ్చిన నాస్తా అయితే కంప్లీట్ చేస్తాం. ఇడ్లీ దోశ అవన్నీ హోటల్లో మంచిగానే దొరికాయి అనమాట. అక్కడ అంటే మనంత కాదు కానీ ఓకే, నాట్ బ్యాడ్ అనమాట. ఇంకా రోజంతా తిరగడమే కాబట్టి ఇంకా క్యాబ్ని అయితే బుక్ చేసుకున్నాం. వాటికి మొత్తం అంటే ఆగ్రాలో ఉండే 3-4 ప్లేసెస్ తిప్పడానికి 1500 అని చెప్పారు. మేమైతే సరే అనేసి ఆ 1500కి మాట్లాడుకొని ఇంకా మొదలు పెట్టేశాం. నేను స్టార్టింగ్ నుండి లోపలికి వచ్చేటప్పుడు వీడియో అయితే తీయలేదన్నమాట. బాగా ఎండగా ఉండేది, చాలా ఎండగా ఉండేది. మా చిన్న పాప పడుకోకపోవడం వల్ల ఎత్తుకొని రావడం వల్ల ఇలా వీడియో తీయడం అవ్వలేదు. లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. అక్కడ నుండి స్టార్టింగ్ నుండి లోపలికి రావడానికి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. మనకు కావాలి అనుకుంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ అయితే ఇక్కడ వరకు తీసుకొస్తారు, కానీ మేమైతే నడుచుకుంటూనే వచ్చాం అనమాట, మొత్తం చూసుకుంటూ. ఇంకోటి ఏంటంటే ఎంట్రన్స్ ఓన్లీ తాజ్మహల్ వరకు వెళ్ళాలంటే 50 రూపీస్ టికెట్. ఇంకా లోపలికి వెళ్ళి సమాధులు కూడా చూడాలి, లోపల మొత్తం డిజైన్స్ చూడాలి అనుకుంటే మాత్రం 250 రూపీస్ టికెట్. అయితే మళ్ళీ ఎప్పుడు వస్తామని అందరం కూడా 250 రూపీస్ టికెట్ తీసుకొని లోపలికి ఎంటర్ అయిపోయాము. అసలు ఎంత బాగుంది అంటే నిజంగా 7 వింతల్లో ఒక వింత కదా. ఆ వింతని ఇంత దగ్గరగా చూస్తున్నామనే ఆనందం అయితే భలే అనిపించింది. స్టార్టింగ్ నడుస్తూ వీడియో తీసేటప్పుడు తాజ్మహల్ అసలు ఫస్ట్ స్టార్టింగ్ ద్వారం ఉంటుంది కదా, ఎంట్రన్స్, అక్కడ నుండి చూసేటప్పుడు తాజ్మహల్ కనిపించలే, అంటే వైట్గా ఆకాశంలా కనిపించింది అనమాట. తర్వాత నెమ్మదిగా వస్తూ ఉంటే అప్పుడు ఎంత అందంగా కనిపించిందో, చాలా అంటే చాలా బాగుంది. అయితే మా వాళ్ళకి నేను ముందుగా ఏ ప్లేస్కి వెళ్తున్నాం దానికోసం కొంచెం హిస్టరీ కూడా చెప్పేదాన్ని అనమాట. అంటే వాళ్ళకి చూడడమే కాకుండా దానికోసం తెలియాలి కదా అనేసి వాళ్ళకి తెలిసింది కొంత అయితే నేను కొంచెంగా ముందుగా తెలుసుకొని, చిన్నప్పటి నుండి మనం వింటూనే ఉంటాం కదా ఆ స్టోరీస్ అలాగే కొంచెం ముందుగా ఈ జర్నీలోనే ఈ ట్రైన్లో కానీ క్యాబ్లో కానీ గూగుల్ ఓపెన్ చేసి దానికోసం ఇంకొంచెం డెప్త్గా డీటెయిల్స్ అన్నీ కనుక్కొని వీళ్ళకి చెప్పేదాన్ని అనమాట. అయితే ఇక్కడ ఎక్కువ ఫారినర్స్ అనమాట. నేను ఆల్రెడీ మా నాన్నకు కొన్ని విషయాలు చెప్పాను, అతని ఒపీనియన్ ఏంటో ఒకసారి అడుగుతాను, వినండి మీరు కూడా. తాజ్మహల్ ఎలా అనిపిస్తుంది అన్నా? తాజ్మహల్ దేశాలన్నీ కదిలో చూడటానికి వస్తుంది. విన్నారు కదా, అదన్నమాట మా నాన్నగారు ఒపీనియన్. అంటే అన్ని కంట్రీస్ వాళ్ళు ఫారినర్స్ ఎక్కువ ఉంటారు కదా, వాళ్ళందరినీ చూసి అలా అన్నారనమాట. ఎంత బాగుంది కదా, ఆల్రెడీ తెలుసు కదా కొంచెం అతనికి కూడా, అందుకు అంటే చాలా బాగుంది అని ఉద్దేశం అన్నమాట అతనిది. మా అమ్మకి ఎక్కడొచ్చినా ఈ ఫ్లవర్స్ కోసం మాట్లాడుకోవడమే, పువ్వులు పూల కుండీలు ఇవి ఎలా ఉన్నాయా అని చూసుకుంటూ వస్తుందన్నమాట. ఏ ఫ్లేవరు ఇక్కడ మన దగ్గర దొరుకుతుందా లేదా. ఆల్రెడీ మా అమ్మల ఇంట్లో చాలా గార్డెనే ఉంటుంది, అన్ని పువ్వులు ఉంటాయి అన్ని రకాలవి, అయినా కూడా ఎక్కడ కూడా అదే మాటలు చూడండి. అయితే మనం చిన్నప్పుడు మ్యాక్సిమం తెలుసుకునే ఉంటాం కదా తాజ్మహల్ కోసం, అంటే షాజహాన్ ముంతాజ్ కోసం ఇలా నిర్మించారు, ప్రేమ చిహ్నం అని చెప్పుకుంటూ ఉంటారు, ప్రేమకి ఇది నిదర్శనం అని. అసలు ఏంటంటే వాళ్ళ వైఫ్ అన్నమాట, అతనికి 6-7 భార్యలు ఉన్నారు, అందులో ఈమె 4వది. అందరికంటే కూడా ముద్దు ప్రేమ ఎక్కువ అన్నమాట ఆవిడ మీద. అయితే ఆవిడ డెలివరీ టైంలో చాలా ఇబ్బందులు అవుతాయి అన్నమాట. అది 14th అనుకుంటా, 14వ సంతానం, అంటే ఆమెకు కాదు అందరితో కలిసి 14వ సంతానం. అలా కనేటప్పుడు ఆవిడ చనిపోతుంది. అప్పుడు అడుగుతుందంట, నాకు గుర్తుగా నా సమాధిని ఏదైనా ఇంతవరకు లోకంలో ఏది అంత ప్రత్యేకంగా ఉండకూడదు, అంత బాగా నిర్మించు అని చెప్పారంట. అందుకు అతను ఇలా అయితే నిర్మించారు.
అతను ఈ రాజ్యంలో యుద్ధాల్లో గెలిచిన సంపదను మొత్తాన్ని కూడా దీనికే పెట్టారంట అని చెప్తూ ఉంటారు. నేను కూడా చదివిందే ఇది కూడా. ఇంకోటి ఏంటంటే ఈ తాజ్మహల్ కట్టేటప్పుడు 1000 ఏనుగుల కంటే ఎక్కువగానే ఉపయోగించారంటే, అంటే మెటీరియల్ అన్నీ పెట్టడం కోసం 1000 ఏనుగులు, ఇంకా 30-40 వేల మంది కార్మికులు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ తాజ్మహల్ నిర్మాణం పూర్తిగా అయిపోయాక ఎవరైతే వీరిని నిర్మించారో, ఎవరు డిజైన్ చేశారో వాళ్ళందరివి చేతులు నరికేశారు అనే ఒకటి ఉంది. అది మరి ఎంతవరకు నిజమో తెలీదు. చేతులు నరికేసి, అంటే ఇలాంటిది ఇంకెక్కడా కూడా కట్టకూడదు అనే ఒక ఉద్దేశంతో వాళ్ళందరి చేతులు కూడా నరికేసి వాళ్ళకి జీవితాంతం సరిపడా అమౌంట్ అంటే బతకడానికి ఇచ్చారు అనేసి ఒకటి ఉంది. అది కూడా నేను విన్నదే, చదివిందే. అయితే ఇదంతా డిజైన్ చూస్తున్నారు కదా, అసలు దగ్గర నుండి చూస్తూ ఉంటే చాలా బాగుందన్నమాట. ఇంకొకటి ఏంటంటే తాజ్మహల్ శుక్రవారం ఉండదు, అలాగే ఈవినింగ్ 5:30 తర్వాత అయితే క్లోజ్. ఎందుకంటే ఇందులో ఏదైనా ఇంకా అందంగా కనిపించడం కోసం లైట్స్ ఆన్ చేస్తారు కదా, ఇది మాత్రం అస్సలు లైట్ అనేది వెలిగించరన్నమాట. ఎందుకంటే ఆ లైట్ వెలుతురు వల్ల పురుగులు ఇవన్నీ చేరుతూ ఉంటాయి. ఆ చేరడం వల్ల అవన్నీ కూడా ఈ పాలరాయి కదా, దాని నుండి పురుగుల నుండి రిలీజ్ అయ్యే ఈ పాటీ ఉంటుంది కదా, అది కంప్ అవుతుంది అనేసి దాన్ని అయితే లైట్ ఆన్ చేయరనమాట. అయితే నేను లోపలికి వెళ్తున్నాం. ఇదిగోండి ఇక్కడ చెప్పాను కదా 50 రూపీస్ అయితే ఓన్లీ ఎంతవరకే. ఇంకా మనం లోపలికి వెళ్ళాలి అనుకుంటే 250 రూపీస్. 4 అవర్స్ వరకు మనకి లోపల ఉండొచ్చు. అయితే ఈ లోపలికి వెళ్ళేటప్పుడు మనకు చెప్పులకి కట్టుకోవడానికి, అంటే దుమ్ము ధూళి ఏం, లోపలికి వెళ్తాం కాబట్టి కట్టుకోవడానికి దుమ్ము ధూళి ఏమి పడకుండా ఒక క్లాత్స్ ఇస్తారనమాట. క్లాత్స్ కానీ మనం బయట 20 రూపీస్ ఇస్తే కవర్స్ దొరుకుతాయి అన్నమాట చెప్పులకి వేసుకోవడానికి. ఆ కవర్స్ వేసుకొనే వెళ్ళాలి. మీరు బాగా అబ్జర్వ్ చేసినట్టయితే తాజ్మహల్ని ఈ 4 పిల్లర్స్ కూడా అంటే ఇప్పుడు 4 పిల్లర్స్ కూడా స్ట్రైట్గా ఉండవంట. ఇప్పుడు చూస్తున్నారు కదా పిల్లర్స్ 4 ఉంటాయి కదా, అవి స్ట్రైట్గా ఉండవన్నమాట, కొంచెం వంకగా ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడైనా భూకంపాలు అలాంటివి వచ్చేటప్పుడు ఆ తాజ్మహల్ మీద పడిపోకుండా సైడ్కి పడేటట్టు అలా కావాలనే డిజైన్ చేశారంట. ఇదంతా మాత్రం నేను అక్కడ గైడ్స్ ఉన్నారనమాట చాలామంది, ఈ ఫారినర్స్ అందరికీ చెప్తున్నారు. చూసారు కదా క్లాత్స్ ఇచ్చారని చెప్పాను కదా, ఇవి కొనుక్కోకుండా వచ్చిన ఫ్రీ క్లాత్స్ అనమాట. మనకు కావాలి అనుకుంటే బయట కవర్స్ కూడా కొనుక్కోవచ్చు. ఇంకా లోపలికి వెళ్తూ ఉంటే నాకైతే చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. ఇంకోటి ఏంటంటే చుట్టూ కూడా యమునా నది ఎంత అందంగా ఉందంటే డిజైన్. ఇంకా ఈ మొత్తం ఓన్లీ మనకు తెలిసింది పాలరాయితోనే తాజ్మహల్ నిర్మించారు అనుకుంటాం, కానీ వాటి మధ్యలో ఉండే ఈ బ్లాక్, గ్రీన్, ఈ బ్రౌన్ డిజైన్స్ ఉన్నాయి చూస్తున్నారు కదా, అదిగోండి బ్యాక్ సైడ్. అవి వాళ్ళ ఇస్లాం భాషలో ఏదో రాసి ఉంటుంది, వాటికి కూడా చాలా మీనింగ్స్ ఉన్నాయంట. అంతేకాకుండా అవి రాళ్ళు, అలాంటి రాళ్ళు 28 రకాల రాళ్ళను యూస్ చేశారంట వాటి కోసం, డిజైన్స్ కోసం. ఇవి మొక్కలు, ఇంకా అలాగే ఫ్లవర్స్, అవి డిజైన్స్కి మీనింగ్ మొక్కలు, ఫ్లవర్స్, ఇంకా వాటికి ఏవో కవితలు కూడా కొన్ని రాసి ఉన్నాయంట. ఆ గైడ్ చెప్తుంటే విన్నాను అనమాట. వాళ్ళకి వేరే బ్యాచ్కి చెప్తూ ఉంటారనమాట, అలా చెప్పేటప్పుడు విన్నాను. అంతేకాకుండా ఇలా బయట నిల్చొని చూస్తే మనకు ఒక మ్యాజిక్లా కనిపిస్తుంది అనమాట. అంటే ఇలా నిల్చొని చూస్తే కలర్స్ చేంజ్ అవుతూ ఉన్నాయంట. నేను అదే సరే అతను చెప్పారు కదా అని దూరంగా వెళ్ళి చూశాను అనమాట. ఒక్కోసారి పింక్ కలర్లోని, ఒకసారి వైట్ కలర్లో, ఒకసారి చిన్న ఎల్లో ఇష్యూ బ్లూ కలర్లో కూడా మనకి కనిపిస్తూ ఉందన్నమాట. ఒక్కొక్క టైంలో ఒక్కొక్క కలర్ కనిపిస్తుంది. ఇదంతా కూడా ఆ రాళ్ళ మహిమ. అంటే అలా డిజైన్ చేశారంట, అలాంటి రాళ్ళతో నిర్మించారు. అంతేకాకుండా ఈ తాజ్మహల్ నుండి బయట నుండి చూసామంటే యమునా నది చాలా చక్కగా అంటే యమునా నది పక్కనే ఉంది కదా, నీట్గా కనిపిస్తుంది. అంతేకాకుండా మనకి ఇక్కడ నుండే ఆగ్రా కోట కూడా కనిపిస్తుంది అనమాట. ఆగ్రా కోట అయితే అల్టిమేట్ అండి, చాలా బాగుంది. నెక్స్ట్ వీడియోలో ఆగ్రా కోటను కూడా మీకు చూపిస్తాను.
ఇక్కడ నుండి చూస్తున్నారు కదా యమునా నది ఎంత చక్కగా కనిపిస్తుందో. సేమ్ ఆగ్రా కోట నుండి కూడా ఒక విండోస్లా ఉంటాయన్నమాట. తర్వాత చూపిస్తాను దాన్ని కూడా. అక్కడ నుండి చూస్తే తాజ్మహల్ కనిపిస్తుంది. అసలు షాజహాన్కి జైల్లో పెట్టేస్తారనమాట. ఇంకెవరో కాదు, ఆ కొడుకే, వాళ్ళ కొడుకే ఆ జైల్లో పెట్టేస్తాడనమాట. కొన్ని వివాదాల వల్ల అక్కడ నుండి అతను ఎలా హ్యాపీ ఫీల్ అయ్యారంటే, అక్కడ నుండి చూస్తున్న తను కట్టించిన తాజ్మహల్ కనిపిస్తుంది అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారంట. ఆ ప్లేస్ మీకు నేను చూపిస్తాను తర్వాత వీడియోలో. ఇంకా చాలానే చెప్పాను మా వాళ్ళకి. ఇవన్నీ చెప్తే చాలా ఆశ్చర్యంగా, అవునా నిజమా చేతులు నరికేశారా అని అంటున్నారనమాట. ఇలా హ్యాపీగా లోపలికి కూడా కెమెరా అసలు నాట్ అలౌడ్ అనమాట. అంటే పట్టుకున్నారు కానీ ఎవరు వీడియో తీయట్లేదు. నేను ఇంకా భయపడి మరి తీయడం మానేశాను లోపల సమాధుల దగ్గర కూడా. ఎలా అయితేనే మా వాళ్ళతో చాలా హ్యాపీగా చూసేసామన్నమాట. 3 hours అయితే లోపలే స్పెండ్ చేసాం. ఇంకా బయట వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు 1 hour. ఇంకోటి ఏంటంటే కొంచెం ఎండగా ఉండేది, అయినా కూడా హ్యాపీగా అయిపోయింది. మేము మధ్యాహ్నం అయిపోయింది 2 వరకు అక్కడే ఉన్నాం అనమాట. అయితే నెక్స్ట్ డే ఈ తాజ్మహల్ అయిపోయాక ఆగ్రా కోట కూడా చూసి ఆగ్రా మొత్తం తిరిగేసాం. ఆగ్రా ఫోర్ట్ కూడా మనకి ఈ తాజ్మహల్ నుండి చాలా దగ్గరండి, 2 kilometers అంతే. చాలా అంటే చాలా బాగుంది. ఇందులో అయితే నేను ఎలా స్పెండ్ చేసాం, మేము ఎక్కడెక్కడ తిరిగాం లోపల, ఇంకా ఫారినర్స్ అయితే ఇక్కడ చాలామంది ఉన్నారు. అవన్నీ కూడా మీకు నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. నెక్స్ట్ వీడియో కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్. అలా అదొక్క వీడియోనే కాదు, అన్ని వీడియోస్ రావాలంటే చకచకా దొర్లుకుంటూ వచ్చేయాలంటే మీ మొబైల్కి సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.